9 ఓకే. సరిగ్గా 9కి చర్చిలో ఉండేవాళ్ళు ఎంతమంది? అయ్యా, ఒక్కడు కూడా లేరా? ఓ డాలకే కేతాగా మన 9:30 కత్త కట్టంట, అంతేనా? చూసారా? కావాలని నేను అందుకనే ఇంగ్లీష్లో ప్రసంగం చేసేటప్పుడు ఒక మాట అంటాను. Our church members are coming to the presence of God not because their houses are far from churches, but their hearts are far from God. మన సంఘానికి అట్టండి చాలా మంది విశ్వాసులు 9 గంటల కంటే చర్చ్ 9:30, 10 గంటలకి రావడానికి కారణము చర్చికి వాళ్ళ ఇల్లు దూరం అని కాదు, వాళ్ళ హృదయాలు దేవునికి దూరం. మీకు అర్థమైందండి? అందుకనే పాస్టర్ గారు 6 పాటలు పాడతారు. ఇప్పుడే కదా మొదటి పాట, ఆ 2వ పాట, ఆ 3వ పాట, 5వ పాటకి వెళ్దాంలే అని. నేను అదే అంటున్నా, మొదటి పాటకే వచ్చిన వాళ్ళకి బంగారం ఇస్తానంటే ఆ చర్చ్ పక్కనే అవసరమైతే అద్దెలు తీసుకొని ఉంటారు. ఎందుకని? మొదటి పాటకే వెళ్ళటానికి, మొదటి పాటకే కంగారు. క్రైస్తవ జీవితము అని చెప్పుకుంటున్న మనము, క్రైస్తవులం అని చెప్పుకుంటున్న మనము, ఇఫ్ దెర్ ఇస్ నో క్రైస్ట్ ఇన్ అవర్ హార్ట్స్, మన యొక్క హృదయాలలో కానీ క్రీస్తు లేకపోతే, క్రీస్తు చెప్పిన పనులు లేకపోతే, క్రీస్తు చెప్పిన అలవాట్లు లేకపోతే, మనం నిజంగా క్రైస్తవులేమనా? నిజంగా దేవుని బిడ్డలమేనా? నేను చెన్నై పట్టణానికి ఒక చర్చ్కి వాక్యం చెప్పడానికి వెళ్ళాను, పెద్ద సంఘం. ఇలాగే కూర్చొని ఉన్న ఒక ఆమె తెల్ల చీర కట్టుకొని వచ్చి మోకరించి, చెన్నైలో తమిళ భాష మాట్లాడతారు, మోకరించి ప్రార్థన చేస్తుంది. అక్కడ పాస్టర్ గారిని చేసి, ఈమె చాలా ప్రార్థనా పరురాలు, చాలా బాగా ప్రార్థన చేస్తుందంటే పాస్టర్ గారు చిరునవ్వు నవ్వారు. ఎందుకు నవ్వారో నాకు అర్థం కాలే. సర్లే, వాక్యం అయిపోయింది. పాస్టర్ గారి ఇంటికి మేము దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నాం భోజనం చేయడానికి. కొద్ది దూరం మేము వెళ్ళాక ఒక కంచె ఉంది. ఆ కంచె దగ్గర ఈ స్త్రీ నిలబడి ఉంది, కానీ చాలా పెద్ద పొడుగు కర్రతో నించొని అంటే ఊగిపోతుంది. కంచె అడ్డొచ్చింది కానీ లేకపోతే అవతల ఆమె బుర్ర పగిలిపోను. ఆ పాస్టర్ గారు అంటున్నారు, ఇప్పుడు చూడు ఆమె పరిస్థితి స్టీవెన్ అంటున్నారు.